జై శ్రీరామ్. ఈరోజు అసెంబ్లీలో రెండు షార్ట్ డిస్కషన్స్ పెట్టారు. ఒకటి ధరణి మీద, రెండు భాగ్యనగరం మీద, అంటే హైదరాబాద్ మీద షార్ట్ డిస్కషన్స్ పెట్టారు. అట్లాగే బిల్లులు విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. అది అందరూ కూడా ఆమోదించడం జరిగింది. అలాగే ధరణి విషయానికి వస్తే ఎప్పుడు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఏదైతే ఉండేనో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధరణి తీసుకొస్తే ఆ ధరణి వల్ల రైతులకు ఎంత కష్టం వచ్చింది అనేది అందరికీ తెలుసు. ఆ ధరణి సరిదిద్ది ఆ ధరణి వల్ల రైతులకు మంచి జరగాలనేది ఆలోచన. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వము గత రాష్ట్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తెత్తిపోసలే తప్ప వేరేది ఏది మాట్లాడే పరిస్థితి లేదు. ధరణి విషయంలో వారు లఘు చర్చ పెడితే, షార్ట్ డిస్కషన్ పెడితే వాళ్ళ సభ్యులకే కనీసం 7గురితో మాట్లాడించారు. ఇప్పటి వరకు వారు మళ్ళీ వేరే పార్టీ వాళ్ళను మాట్లాడించడం అంటే ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చారు. సరే, అక్బరుద్దీన్ గారు మాట్లాడితే గంట అయినా 2 గంటలైనా ఇస్తారు, కానీ మిగతా వాళ్ళు మాట్లాడితే ఇచ్చే పరిస్థితి ఉండనే ఉండదు. సరే, రైతుల పక్షాన ఉన్నాం కాబట్టి ధరణి మీద గత రాష్ట్ర ప్రభుత్వము ధరణి తీసుకొచ్చినప్పుడు 2 సంవత్సరాల క్రితము 4 రోజులు అంటే దగ్గర 86-87 గంటలు ఆమరణ నిరాహార దీక్ష చేసినాం కామారెడ్డిలో. ధరణి వల్ల రైతులకు ఇబ్బంది అవుతుందని ఆమరణ దీక్ష చేసినామంటే వీరు బాత్రూమ్కి పోయి ఓఆర్ఎస్ తాగొచ్చుడో, రాత్రిపూట టెంట్కి పోయి భోజనం చేసొచ్చుడో కాదు, పన్న దగ్గర నుండి కనీసం ఒక చుక్క మూత్రం కూడా వదలకుండా ఉన్న దగ్గరని అలాగే ఉండి అలా 86-87 గంటలు ఆమరణ దీక్ష కూర్చున్నాం. పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్లో కూడా అలాగే ఉన్నాం. జిల్లా దాటిస్తే ఇది రూల్ కాదు అంటే మళ్ళీ కామారెడ్డి నుంచి నిజామాబాద్ తీసుకెళ్ళి, నిజామాబాద్కి వెళ్ళి మళ్ళీ కామారెడ్డి తీసుకొచ్చి ఇంట్లో వదిలేసిరు. అయినా ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ధరణి వల్ల జరిగిన నష్టం ప్రాణం పోయినా సరే కానీ రైతులకు మంచి జరగాలనే ఒక ఆలోచన చేశాం. మొండోడు ముఖ్యమంత్రి ఉద్యమాలను అణచివేసేవాడు, ఆయన వినడు, ఇబ్బంది అవుతుందని పోలీసులు ఎంత చెప్పినా ఉంటే ఉంటాం పోతే పోతాం అని చెప్పి అలాగే ఆమరణ దీక్ష చేయడం జరిగింది. అప్పుడు కలెక్టర్ గారు ధరణిని సరిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాము, మీరైతే విడ్రా కండి అని చెప్తే అప్పుడు 4వ రోజు విడ్రా కావడం అయింది, సుమారు 90 గంటల తర్వాత. అయితే ఏదైతే సమస్య ఉన్నదో ధరణిలో ఇది కావాలి అని అంటే కంప్యూటర్ది ఆన్లైన్లో పహానీని సంవత్సరానికి ఎట్లయితే హార్డ్ కాపీ అంటే మాన్యువల్గా తయారు చేస్తామో అట్లాగే ప్రతి సంవత్సరము పహానీ చేయాల్సిన అవసరం ఉంది. పహానీ రికార్డులలో కూడా కబ్జా కాలం కూడా ఉంచాలని చెప్పాలి. ఖచ్చితంగా కబ్జా కాలం ఉంటేనే అది అనువంశికమా లేకపోతే కొనుగోలు అనేది మనకు తెలుస్తుంది. లేకుంటే ఆ కబ్జా కాలం తీసేసారు కేసీఆర్ గారు కాబట్టి అది ఎవరి నుండి ఎప్పుడు వచ్చింది, అది అనువంశికమా లేకపోతే కొనుగోలు అనేది తెలియని పరిస్థితి. కాబట్టి అలాగే అసైన్డ్ గ్రామ లెక్కలు మార్పులు చేర్పులు పుస్తకం కూడా పెట్టాలా. అది అవుతనే మనకు సేత్వార్ తెలుస్తుంది, లేకుంటే సేత్వార్ తెలియదు. ROR ప్రకారంగా రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ప్రకారంగా మనకి ఏముంది అనేది అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఇక పోతే మోకా మీద రైతులు ఉంటారు, వారేమో అక్కడ వ్యవసాయం చేస్తారు, కానీ పాస్బుక్ మాత్రము వేరేవాడి పేరు మీద ఉంటుంది. ధరణి కబ్జా మీద ఉన్నారు ఒకరు, పాస్బుక్ ఇంకొకరికి వస్తుంది. అలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. సాదా బైనామాలు ఎప్పుడో చేసింది మొటేషన్ చేసుకోకుండా ఇందిరాగాంధీ గారి పాస్ పుస్తకాలు ఇస్తే కేసీఆర్ గారి పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి రాత్రికి రాత్రి VROలతో రాపిచ్చి రైతు బంద్ చేసి కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చి అడావుడిగా చేసి పైలట్ ప్రాజెక్ట్ లేకుండా చేసినందువల్ల ధరణి ఫెయిల్ అయిందనేది నా అభిప్రాయం. కాబట్టి మోకా మీద వెళ్ళి అక్కడ బై నంబర్లను కూడా సర్వే చేస్తే ఆ సర్వే డిపార్ట్మెంటు హద్దుబందులు చేసి ఇప్పుడు కొత్త ధరణిలో మాత్రము ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో అది ఏ పోర్టల్ అని పెడతారో ఆ పోర్టల్లో మాత్రము సర్వేయర్లతోని బై నంబర్లు కూడా సర్వే చేయించి ఎక్స్టెంట్ నంబర్ సింగిల్ నంబర్ కాకుండా బై నంబర్లు కూడా సర్వే చేసి
ఎవరి భూమి ఎంత ఉంది అనేది ఒక ప్లాట్కి అయితే నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఎట్లా ఉంటుందో అలాగే ఈ రైతు భూమికి కూడా 4 దిక్కులు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది వంచుకుంటున్నారు రైతులు అనేది కూడా బౌండరీస్ ఫిక్సేషన్ కావాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సాంకేతిక కారణాలతోని తప్పు జరిగింది, అది ప్రభుత్వం తప్ప అధికారులు తప్ప తర్వాత విషయం, కానీ తప్పు అయితే జరిగింది కాబట్టి ఇవాళ తప్పుకు పరిహారం రైతులు మార్పులు చేర్పులకు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఆ డబ్బులు కట్టకుండానే మినహాయింపు ఇచ్చి చేయాల్సిన అవసరం ఉంది. ఇకపోతే విఆర్ఓ వ్యవస్థలను తిరిగి తీసుకురావాలా. అధికారులు గ్రామాల్లో ఉంటే రైతులకు ఈజీగా సమాచారం ఉంటుంది, పని అవుతుంది. కాబట్టి ఆన్లైన్ విషయంలో రైతులు ఊరికే ఆన్లైన్ చుట్టూ తిరగాల, మండల ఆఫీస్ వచ్చి ఎంఆర్ఓతో మాట్లాడాలా, కలెక్టరేట్ పోయి కలెక్టర్ గారిని కలవాలంటే కుదరదు. అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి పనులు కూడా ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి విస్తృతాధికారులు ఇచ్చి ఎంఆర్ఓ గారు చేసినటువంటి పని మీద ఆర్డీఓ గారు స్క్రూటినీ చేసి ఫైనల్ చేయాలా, చేస్తేనే ఆ రికార్డు క్లియర్గా ఉంటుందని అంటున్నాం. అలాగే రిజిస్ట్రేషన్ పవరు ఎంఆర్ఓలకు ఇచ్చారు, ఎంఆర్ఓలకు ఇచ్చే బదులు అక్కడ ఎవరైనా రిజిస్టార్ని క్రియేట్ చేసి ఎంఆర్ఓ గారి లాగిన్ ద్వారా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత 24 గంటల తర్వాత 48 గంటల లోపల ఆర్డీఓ స్క్రూటినీ చేసి ఆర్డీఓ గారు 72 గంటల లోపల ఆ రైతుకు రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, పాస్బుక్ ఎట్టేటే కాకుండా 3 రోజుల లోపల అది పూర్తిగా చేసి ఇవ్వాలా. ఎందుకంటే ఒకరే చేస్తే ఏ పని చేసినా అవినీతి చేయొచ్చు, ఎంత డబ్బు తీసుకొనైనా ఒకరిది ఒకరి మీదకి మార్చొచ్చు. కానీ అది 3 అంతరాలు 3 టేబుల్ల మీద పోతూ ఉంటే ఓవర్ ఫైలింగ్ అయితే, ఓవర్ రైటింగ్ అయితే, నోట్ ఫైల్ మీద ఓవర్ రైట్ చేసిన వాళ్ళు సస్పెన్షన్కి దారితీస్తుంది, ఉద్యోగం పోతుంది అనే భయం మీద అది 3 స్టెప్స్ మీద చేయాలనేది నా ఆలోచన. ఇకపోతే ఇప్పటి వరకు కూడా సర్వేయర్లు ఏమంటారంటే, ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎంఆర్ఓ గారిని కాల్చినప్పుడు బై నంబర్లు చెయ్యొద్దు, ఓన్లీ ఎక్స్టెండ్ నంబర్లే చేయాలని జీవో తీసి గత ప్రభుత్వం ఆ జీవో క్యాన్సిల్ చేసి బై నంబర్లతో సహా సర్వే చేయాలని చెప్పి సర్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పెంచి, సర్వేయర్లను పెంచి, సిబ్బందిని పెంచి ఇవాళ భూ ప్రక్షాళన చేయాలనేది భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే ఇప్పటి వరకు ఏదైతే సాదా బైనామాలు ఉన్నాయో ఆ సాదా బైనామాలను కూడా తీసుకొని మోక పంచనామా చేసి ఆ రికార్డును కూడా క్లియర్గా చేయాల్సిన అవసరం ఉంది. అసైన్ ల్యాండ్స్కు కలెక్టర్లు ఎన్ఓసి ఇచ్చారు. కామారెడ్డిలో 153 ఎకరాలకు శరత్ అనే కలెక్టర్ గారు ఆయన 153 ఎకరాలకు ఎన్ఓసీలు ఇచ్చిండు అసైన్మెంట్ భూములకు. కలెక్టర్లకు ఎలాంటి పవర్ లేదు, సీసీఎల్ఏ కూడా గవర్నమెంట్ జీవో తీసి చేయాలా, అటువంటిది కలెక్టర్ చేసింది. కాబట్టి ఆ ఎన్ఓసీలు అట్లా చేసిన కలెక్టర్లు ఎవరైనా ఉంటే వారి మీద అన్ని జిల్లాల్లో కూడా యాక్షన్ తీసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గ్రామ కంఠం అని చెప్పి గ్రామంలో ఇండ్లు కట్టుకున్న భూములు కూడా మళ్ళీ తిరిగి ధరణి వచ్చిన తర్వాత అది గ్రామ కంఠము ఆబాది కింద వచ్చింది, అది కాకుండా అక్కడ మోక పంచనామా చేసి వాటిని కూడా తీసేయాలని చెప్తున్నాం. ఇది ఒకటి. ఇక రెండవది లఘు చర్చ హైదరాబాద్ సిటీ. హైదరాబాదు నవాబు నిజాం నవాబు రజాకర్లను పెట్టి హింసించింది అందరికీ తెలుసు. నిజాం నవాబు హైదరాబాదులో బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చేసిండు, నిజాం కాలేజ్ కట్టిండు, ఉస్మానియా కట్టిండు, అండర్ డ్రైనేజ్ కట్టిండు. కామారెడ్డి నిజాం నవాబు హైదరాబాద్లో విపరీతమైన డెవలప్మెంట్ చేసిండు. ఆయన డెవలప్మెంట్ చేసేట్లనే హైదరాబాద్ ఇలా విశ్వనగరం ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. బట్టలిప్పి బతుకమ్మాడిచ్చినటువంటి నిజాం నవాబు రైతులు నిజాం స్టేట్లో ఉన్నటువంటి అందరి రెక్కల కష్టం మీద, చెమట చుక్కల మీద, రక్తపు మరకల మీద నిర్మించినటువంటి ఈ భవనాలు అది ఆయనకు గుర్తుకు రాలేదని నేను అడుగుతున్నాను. ఇవాళ నిజాం నవాబును పొగడాల్సిన అవసరం ఏంది? ఇవాళ నిజాం నవాబు చేసిన పనిని చెప్పు, కాదని అంటలేను, ఆయన చేసిన తప్పులు కూడా చెప్పాలి. ఇవాళ అధికారం కోల్పోతేనే బీఆర్ఎస్ వాళ్ళు భరించలేకపోతున్నారు. మరి ఆనాడు నిజాం నవాబు రాజ్యాన్ని అప్పచెప్తే ఎంత బాధపడి ఉంటాడని మహా బాధపడిపోతున్నాడు కొత్త ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఇది ప్రజలు ఆలోచించాల. బట్టలిప్పి బతుకమ్మాడిచ్చినటువంటి నిజాం నవాబు గొప్పోడు అన్నటువంటి ఈ ముఖ్యమంత్రి
ఈ తెలంగాణకు అవసరమా లేదా అనేది ప్రజలు ఆలోచించాలి. ఇకపోతే అడ్మినిస్ట్రేషన్లో ఒక చిన్న అంశం చెప్తా మీకు. ఇప్పటి వరకు జిహెచ్ఎంసిలో యాడ్ బిజినెస్లు ఉన్నాయి. లీడ్ స్పేస్, ప్రకాష్ యాడ్స్, అట్లాగే ఒక 3-4 పెద్ద కంపెనీలకు మొత్తం ఇచ్చింది. జీవో నెంబర్ 68 మీద ఈ గత ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో 15 ఫీట్ల పైబడి ఓడింగ్స్ ఉండద్దని చెప్పేసి జీవో తీసింది. కానీ వల్ల మెట్రో రైల్ ఎంబట చూస్తే కింద స్కైవాక్లో కింద జనం వెళ్తూ ఉంటే మీద మెట్రో స్టేషన్కు హోల్స్ కొట్టుకుంటూ ఇష్టం ఉన్నన్ని యాడ్ బోర్డ్స్ పెట్టిరు, ఫోటోలతో సహా నేను చూపిస్తాను. ఇవి కనీసం ఒక 100 కోట్ల, ఒక 500 కోట్ల స్కామ్. దాన్ని కంట్రోల్ చేయడం పోయి కొత్తగా మళ్ళీ కొత్త యాడ్ ఏజెన్సీలు వస్తున్నాయి. ఇవన్నీ ఇట్లా ఇవన్నీ ఓడింగ్స్ పెట్టేసి ఇట్లా అన్ని ఓడింగ్స్ పెట్టేస్తున్నారు. ఇది కాకుండా మెట్రోకు ఇట్లా హోల్స్ కొట్టి పెడుతున్నారు. ఇవన్నీ హోల్స్ పెద్ద పెద్ద ఓడింగ్లు పెట్టి 20/10 ఉండాల్సినటువంటి వాటిని ఆఖరికి మెట్రో లిఫ్ట్లకు కూడా ఓడింగ్సే పెట్టేసారు. అది కాకుండా కింద ఏదైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుందో వాటికి కూడా ఇట్లా మొత్తము యాడ్స్కు ఇవన్నీ పెడుతున్నారు. అలా ఇవన్నీ పొక్కలు కొట్టుకుంటా పోతే, డ్రిల్ చేసుకుంటా పోతే మెట్రో రేపు పొద్దున ఉంటుందా, ఊడుతుందా? ఈ నగరంలో కింది నుంచి పోతా ఉంటే ఇనుప చువ్వలు పడి ఇంతకుముందు ఇబ్బంది అయింది. ఇట్లా మొత్తము ఎక్కడ చూస్తే అక్కడ ఓడింగ్స్కి చేస్తామైంది. ఇవన్నీ కనీసం రెవెన్యూ అన్నా ఇక్కడ వస్తుందా? మరి జిహెచ్ఎంసీ కన్నా వస్తుందంటే జిహెచ్ఎంసీకి వస్తలేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారి బంధువునని చెప్పి కొత్తగా ఒక కంపెనీ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంతకుముందేమో కేటీఆర్ గారి బావమరిదిని అని చెప్పి స్టార్ట్ చేసి లీడ్ స్పేసర్లేమో ఆంధ్రాకెళ్ళి వచ్చి తీసుకున్నారు. ఇప్పుడేమో అవి జిహెచ్ఎంసీ గురించి చెప్తున్నటువంటి సందర్భం. ఇది పరిస్థితి. ఇవాళ ఇవన్నీ చేస్తూ ఉంటే జిహెచ్ఎంసీకి లాభం ఏముంటుంది అనేది ఒక్కసారి ఆలోచించాలా. ఇవన్నీ కూడా తీసేయాలి. ఇకపోతే ముఖ్యమైనది ఉద్యోగస్తులు, నిరుద్యోగులు.